అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన వదిన చిరంజీవి సతీమణి సురేఖ అత్యంత ఖరీదైన మౌంట్ బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను కూడా చిరంజీవి ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. అయితే పవన్ కు మౌంట్ బ్లాంక్ పెన్ బహుమతిగా ఇచ్చిన అనంతరం ఈ పెన్ ధర ఎంత ఉంటుందని నెటిజన్స్ వెతకడం మొదలుపెట్టారు. కొందరు ఈ పెన్ ధర 1.5 లక్షలు ఉంది అనగా మరికొందరు 2.60 లక్షల వరకు ఉంటుందని కామెంట్స్ చేశారు. అయితే ఈ పెన్ ధర ఎంత ఉంటుంది అని మౌంట్ బ్లాంక్ వెబ్సైట్ చూసిన ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఈ పెన్ అసలు ధర 3.50 లక్షలు ఉన్నట్లు తెలిసిందే. దీంతో సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ రేంజ్ వేరంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో చాలా గొప్ప మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు. నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటా, అది రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారిచ్చిన తీర్పే ప్రతి ఒక్కరూ గౌరవించాలని. డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్ స్టార్లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనసారా కోరుకుంటున్నా అంటూ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జున్ రెడ్డి సినిమాతో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇదే సినిమాను కబీర్ సింగ్ గా హిందీలోనూ రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టి నిలబడ్డాడు. అంతేకాదు తన 3వ సినిమా యానిమల్ తో 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటుకున్నాడు సందీప్. కాగా యానిమల్ సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అనిపించుకున్నా చాలా మంది ఈ చిత్రంపై పెదవి విరిచారు. కబీర్ సింగ్ లో నటించిన ఆదిల్ హుసేన్ యానిమల్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నిజానికి ఆదిల్ కబీర్ సింగ్ తో బాగా పాపులర్ అయ్యారు. కానీ రిలీజ్ తర్వాత ఆ సినిమాలో నటించినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారని, సినిమా చూసి సిగ్గుతో తలదించుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆదిల్ కామెంట్స్ పై సందీప్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆదిల్ కు 30 సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందని గుర్తు చేశాడు. సందీప్ పై కామెంట్స్ కి మళ్లీ స్పందించాడు ఆదిల్. ఆయనమైన తైవాన్ డైరెక్టర్ ఆంగ్ లీ కన్నా ఫేమస్ అనుకుంటున్నాడా? అతను అంతలా ఊహించుకుంటే నేనేం చేయలేను. కబీర్ సింగ్ కలెక్షన్స్ ముచ్చట నాకు అంతగా తెలియదు. కానీ ఆంగ్ లీ డైరెక్టర్ లైఫ్ ఆఫ్ పై చిత్రం 5,000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని నేను అనుకోవటం లేదు. సందీప్ ఆచితూచి మాట్లాడితే బాగుంటేది. ఏదో ఆవేశంలో బాగేశాడు. దాన్ని నేను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించాడు. యానిమల్ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా అని ప్రశ్నిస్తే 200 కోట్లు ఇచ్చినా చేసేవాడిని కాదని, అలాంటివి ఎప్పటికీ చేయనని చెప్పుకొచ్చాడు. 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఆదిల్ ఓ పాత్రలో నటించాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గారాలపట్టి క్లెయిమ్ కారతో ఫాదర్స్ డే జరుపుకున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ పిల్లలతో ఫాదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మహేష్ కూతురు సితారా కూడా ఫాదర్స్ డే స్పెషల్ ఫోటో పంచుకుంది. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా తన కూతురు క్లెయిమ్ కారతో ఫాదర్స్ డే జరుపుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లెయిమ్ కారను ఎత్తుకుని అలా గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్న ఫోటోను పంచుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలు పట్టి సితారా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనీకగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య మహేష్ తో కలిసి పలు షోలకు అటెండ్ అవుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అయితే మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యామిలీ అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నేడు ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ బాబుతో దిగిన ఫోటోలను షేర్ చేసి స్పెషల్ పోస్ట్ పెట్టింది. మహేష్ ఒళ్ళో పడుకుని సరదాగా సితారా అల్లరి చేస్తున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ పోస్ట్ కు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, నువ్వు నా సూపర్ హీరో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. అగ్ర హీరోలు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. నితిన్ కు ఇంతకు ముందే సితారా థియేటర్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ ప్రస్తుతం రెనోవేషన్ లో ఉంది. అయితే ఇదే థియేటర్ను ఏషియన్ సంస్థతో కలిసి
సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ థియేటర్ కు ఏషియన్ నితిన్ సితారా అని పేరు పెట్టినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ మెట్రో రెట్రో అనే నోబెల్ కాజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం నోబెల్ కాజ్ ఆర్గాన్ డొనేషన్ కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వక్సేన్ తన ఆర్గాన్స్ ని డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని, తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని కోరారు విశ్వక్. విశ్వక్సేన్ తో బ్లాక్ బస్టర్ హిట్ తీసిన దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. దియా ఫేమ్ పృథ్వీ అంబర్, రథావర దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కాంబినేషన్ లో తెరకెక్కుతున్న న్యూ మూవీకి చౌకీదార్ అనే టైటిల్ పెట్టారు. పృథ్వీ ఇప్పుడు చౌకీదార్ గా నటిస్తున్నారు. చౌకీదార్ అనే టైటిల్ ను ఎర్ర అక్షరాలతో యూనిట్ రిలీజ్ చేసింది. రోలింగ్ స్టార్ శ్రీ మురళి, చంద్రశేఖర్ బండియప్ప 6వ అటెంప్ట్ కి సపోర్ట్ చేస్తూ టీం మొత్తానికి అభినందన తెలుపుతూ చౌకీదార్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. చౌకీదార్ మల్టీలింగ్వల్ మూవీ కన్నడతో పాటు పలు ఇతర భాషల్లో రూపొందుతోంది. చౌకీదార్ అనే టైటిల్ ను బట్టి ఇది మాస్ మూవీ అని అనుకోకండి. నిజానికి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. చంద్రశేఖర్ బండియప్ప తన ప్రతి సినిమాలోనూ సరికొత్త కథతో అలరిస్తూ అనే పాటకిలో కామెడీ, రథావరాలో కల్ట్ థీమ్స్, తారకాసురాలో యునిక్ కథాంశం, రెడ్ కాలర్ లో క్రైమ్ థ్రిల్లర్, కౌస్తీలో కోస్టల్ డ్రామా. పృథ్వీ, చంద్రశేఖర్ బండియప్ప సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విద్యాశేఖర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కల్లహళ్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా వి నాగేంద్ర ప్రసాద్, ప్రమోద్ మరవంటే లిరిక్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక సిబ్బందిని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు మాధవ్ పెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ ను హీరోగా పరిచయం చేస్తూ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నిమ్మకూరు మాస్టారు. జేఎం సినీ ఫ్యాక్టరీ పతాకంపై యువ నిర్మాత జేఎం ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అముదేశ్వర్ దర్శకుడు. మాధవ్ పెద్ది సురేష్ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని పాటలకు ప్రముఖ కవి, గీత రచయిత జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 50కి పైగా చిత్రాల్లో ఎన్నో హీరోయిన్ గా ప్రధాన పాత్రలో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో Z5 పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్ పై రూపొందుతున్న వెబ్ సిరీస్ బహిష్కరణ. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివెంజ్ డ్రామా జాన్రాలో రూపొందుతున్న ఈ సిరీస్ లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆదివారం అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా బహిష్కరణ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్ ను గమనిస్తే అంజలి చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుంది. ఆమె పక్కన ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో ఇంటెన్స్ క్యారెక్టర్ తో బహిష్కరణ వెబ్ సిరీస్ లో మెప్పించనుందని తెలుస్తోంది. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ళ, షణ్ముఖ్, చైతన్య సాగిరాజు, మహమ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. పిక్సెల్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రశాంతి మలసటి నిర్మిస్తున్న బహిష్కరణ సిరీస్ త్వరలోనే Z5 ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతిగాంచిన కళాకారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 29 జూన్ 2024 హైదరాబాద్లోని హోటల్ దస్పెల్లా నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరగనుంది. కళావేదిక రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోస్టర్ లాంచ్ చేశారు. ఈ నెల 29న సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్,
హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవ, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సత్యరాజ్, ఖుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివకార్తికేయన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, స్నేహ రోజా తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్తో సునాహోగా అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ పోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ లో రవితేజ తన ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోస్ లో కనిపిస్తూ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మూవీ నుంచి షో రీల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షో రీల్ విడుదల చేసే తేదీతో పాటు టైంను ప్రకటించారు. ఈ షో రీల్ ను జూన్ 17 సాయంత్రం 4:06 విడుదల చేయనున్నట్లు తెలిపారు. టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మనమే. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమా ఇప్పటి వరకు 16 కోట్ల వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. దీపికా పదుకొనే ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉంది. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఓ కొత్త జీవితాన్ని గడుపుతుంది. ఇటీవల ఆన్లైన్లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయిన దీపిక తన ప్రెగ్నెన్సీ లైఫ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ఇన్నాళ్లు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునేదాన్ని, ఇష్టమైన ఫుడ్ని కూడా అవాయిడ్ చేసేదాన్ని. ఇప్పుడు కోరింది తింటున్నాను. నేనెంత తింటే నా బేబీకి అంత మంచిదని డాక్టర్ చెప్పారు. అయితే బయట ఫుడ్ మాత్రం తినటం లేదు. చక్కగా ఇంట్లో చేసుకుని తింటున్నా. బోర్ కొడితే బయటకెళ్తున్నారు. అయితే పక్కన రణ్వీర్ ఉండాల్సిందే. మా అమ్మ నాన్న వచ్చి వెళ్తున్నారు. మొన్న మధ్య రణ్వీర్ పేరెంట్స్ కూడా 2 రోజుల నుండి వెళ్లారు. కుటుంబ సభ్యులతో గడపడం ఆనందంగా ఉంది. నేను ఏమాత్రం ఆందోళన చెందకుండా రణ్వీర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. డెలివరీ సెప్టెంబర్లో ఉంటుందని డాక్టర్ చెప్పారు. కొంచెం టెన్షన్గా ఉంది అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకోన్. రీసెంట్ గా చారీ 111 అంటూ స్పై జాన్రాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ స్టార్ కమేడియన్ వెన్నెల కిషోర్ ఇప్పుడు హారర్ థ్రిల్లర్తో రాబోతున్నారు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓఎంజీ, ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. నందితా శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శగలక శంకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ అభినిక ఇనాభతుని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్తో పాటు టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను జూన్ 21, 2024 విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక విడుదలకు ఇంకా 5 రోజులే ఉండటంతో తాజాగా ట్రైలర్ను వదిలారు మేకర్స్. జూలై 26 నుంచి ప్యారిస్ వేదికగా ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్స్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ కమిటీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. తాజాగా ఒలింపిక్ కమిటీ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఐఫిల్ టవర్తో పాటు ప్యారిస్ అంతలను ఆవిష్కరిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇంకేం కావాలి ట్యూన్ను జత చేసింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన విజయ్ దేవరకొండ కొన్ని పాటలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి అనే క్యాప్షన్తో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంకృత్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రాల్లో నటిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఓకే, నిందా సినిమాకి వస్తే ఈ సినిమా నాకు చాలా క్లోజ్ నా హార్ట్కి ఈ సినిమా. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు చేశాను, మోర్ దెన్, నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తెలియదు, బట్ మోర్ దెన్ 20 to 23 సినిమాస్ ప్లస్సే చేశాను నేను. అండ్ అన్ని సినిమాలు చేసినా కూడా నాకు ఈ సినిమా మీద ఎందుకు అంత ప్రేమ అంటే మెయిన్ దానికి రీజన్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ గారు. బికాజ్ ఎందుకంటే ఆయన హ్యాపీ అండి. ఆయన యూఎస్లో మంచిగా ఆయన జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మిస్సెస్ జాబ్ చేసుకుంటున్నారు, మంచి అసలు లైఫ్ లాంగ్ కంఫర్ట్గా బతికేయచ్చు అంటే వాళ్ళకి అది సిల్వర్ ప్లాటర్ మీద ఉంది. బట్ నో, అవన్నీ కాదు, ఒక ప్యాషన్. అంటే నాకు మొన్న ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు, మా డైరెక్టర్ గారి ఫ్రెండ్స్.
సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ఇలా ఆయన ఇంత మునుపు కాలేజ్ టైంలో వాళ్ళతో ఒక స్కిట్ ఒకటి డైరెక్ట్ చేశాడంట. బహుశా నాకు తెలిసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో అప్పటి నుంచే ఉందేమో ఒక డైరెక్టర్ అవ్వాలని. అండ్ సో మొత్తానికి ఆయన అయ్యారు. అండ్ ఈ నెల 21st నాడు నింద మీ అందరి ముందు రాబోతోంది. అండ్ సో రాజేష్ గారు ఈ సినిమాని ఎంత నమ్మారంటే ఆయనే సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ చేస్తున్నారు సినిమా. అండ్ అలా చేయాలంటే డెఫినెట్గా కొంచెం గట్స్ కాదు, చాలా గట్స్ ఉండాలి. అండ్ మోర్ దెన్ గట్స్, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి, ప్రోడక్ట్ మీద, ఆయన చేస్తున్న సినిమా మీద ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఆయనకి అది మీరు చూసారు కదా, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ అందరూ, అంటే ఒక సినిమా చేసినప్పుడు మనకి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. యాక్టర్ తన జాబ్ తను చేసుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్ పని, కెమెరామెన్ పని, అందరూ ఒక సింక్లో ఉంటే ఆటోమేటిక్గా అది సినిమా చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది బేసిక్గా ప్రాసెస్ అనేది. అండ్ ఈ సినిమాలో ఎవ్రీ డిపార్ట్మెంట్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ సింగిల్ 24 క్రాఫ్ట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ గేవ్ 100%. అండ్ వాళ్ళు జస్ట్ ఏదో వచ్చి మాకు డబ్బులు వస్తున్నాయి కదా సినిమా చేస్తున్నాము ఓకే అని కాకుండా, ప్రతి ఒక్కడు ఈ సినిమా పనిచేసిన వాడు దిల్సే పనిచేశాడు, హార్ట్ఫుల్గా పనిచేశాడు. అండ్ మోర్ ఓవర్ రాజేష్ గారికి రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఇస్తూ పనిచేశారు. సో ఐఎమ్ షూర్ దట్ విల్ కమ్ అ లాంగ్ వే. అంటే నేను నా పాస్ట్లో ఆలోచిస్తే ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాలకి కంపారిజన్ చూస్తే చాలా పాజిటివిటీ ఉంది ఈ సినిమాలో నాకు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మేము కొంతమందికి ఈ సినిమా చూపించాము కూడా. అండ్ వి షోడ్ కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది యాక్టర్స్కి సినిమా చూపించాము రిలీజ్ కాకముందే. అండ్ దే థరలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు ఇంకా మా ప్రోడక్ట్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇంకా పాజిటివిటీ క్రియేట్ అయింది. ఫర్ కమింగ్, ఐ రియలీ అప్రిషియేట్, లవ్ యూ ఆల్వేస్. అండ్ మైక్ ఇంకా నీదే. ఇంకా ఎస్, మరి ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం ఇంత దూరం వచ్చిన నిఖిల్. హాయ్ గైస్, నమస్తే. నాకు తెలిసి ఇట్స్ అ వెరీ స్మాల్ క్లోజ్ నెట్ అఫేర్. మీ అందరికి నమస్తే. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి 9:30 అయిపోయినా 10 అయిపోయినా మీరందరూ కూర్చున్నారు. కాబట్టి మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఉన్నారు. అలాగే క్రూ అండ్ కాస్ట్ అండ్ ఎవ్రీబడి ఉన్న వాళ్ళందరికీ హాయ్ గైస్, లెట్స్ రాక్ దిస్ షో. ఇది జస్ట్ స్టార్ట్ అవుతుంది. నింద అన్న ఈ జర్నీ ఈరోజు మనకు అందించారు. మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే June 21st మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ June 21st గైస్. June 21st వరకు పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మన అందరిది. సో మీరందరూ యూ హ్యావ్ టు స్టార్ట్ రైట్ నౌ. ట్వీట్స్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టండి, రీల్స్ పెట్టండి, బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి నోస్ దట్ నిందా September 21st. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు వరుణ్ సందేశ్ అనే పర్సన్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీ అందరికీ తెలుసు. నేను 2 థింగ్స్ నమ్ముతాను. అంటే లైక్ ఒక హీరో అన్న ఒక విషయం అన్నది చాలా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. మా వరుణ్ సందేశ్ అన్నాడు హ్యాపీ డేస్ కాదు, కొత్త బంగారు లోకం కాదు, దాని తర్వాత నెక్స్ట్ 3-4 సినిమాల్లో ఈజ్ అ హీరో అండి. ఐ వాంట్ అప్లాడ్ హిమ్ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ ఈస్ హ్యాడ్. అలాంటి ఒక అబ్బాయి సక్సెస్ అనేది ఇట్ కమ్స్ ఇట్ గోస్ అండి. చాలా సినిమాల మధ్యలో లైక్ ఈజ్ గివెన్ బిగ్ హిట్స్, స్మాల్ హిట్, వాట్ ఎవర్. నా కెరియర్లో ఎలాగైతే స్వామిరారా కానీ ఒక కార్తికేయ కానీ వచ్చిందో, కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్, కంటెంట్ అన్నది మనకు అప్పుడప్పుడు సక్సెస్ కొడుతుంది. బట్ ఐ బిలీవ్ నింద అన్న సినిమా ఈజ్ గోయింగ్ టు బీ అ మైల్ స్టోన్ ఇన్ వరుణ్ సందేశ్ కెరియర్. I know the story, I know that I've seen it, and ఈరోజు I want to give a big round of applause to the whole team. ఎందుకంటే రాజేష్ భాయ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో, డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడం చాలా కష్టం అండి. ఈరోజు స్వామిరాల కార్తికేయ నా క్రెడిట్ కాదు, ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసిన క్రెడిట్. సేమ్ వే నింద అన్న సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు. ఒక 1 year, 2 years, 3 years తర్వాత కూడా నిందా ఇస్ గోయింగ్ టు బి ఎ మైల్ స్టోన్ ఫిలిం. అండ్ యూ గోయింగ్ టు టాక్ అబౌట్ రాజేష్ గారు. అండ్ రాజేష్ గారు ఇస్ గోయింగ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్
ఎవ్రీబడి, యానీ కానీ, శ్రేయ కానీ, మధు కానీ, ఆల్ ద యాక్ట్రెసెస్ ఇన్ ద ఫిలిం అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. అండ్ ఐ వాంట్ జస్ట్ టెల్ వరుణ్, ఈ సినిమాని నువ్వు ప్రమోట్ చేయలేదనుకో నేను కొడతాను నేను. బికాజ్ ఒక అద్భుతమైన సినిమా దొరకడం అనేదండి ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువ అండి. సక్సెస్ చేయడానికి 10%, 15% ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక డెజర్ట్లో, ఒక ఎడారిలో మనం అలా దాహం అని వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుద్ది. ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా అండి. అప్పుడప్పుడు దొరుకుద్ది, అప్పుడప్పుడు అవకాశం దొరుకుద్ది. అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ్ సందేశ్ నిందా అనే సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి, నేను ప్రమోట్ చేస్తున్నాను. ఈరోజు వచ్చింది అందుకే. మాట్లాడండి. హలో ఎవ్రీబడి, ముందుగా మా వరుణ్ సందేశ్ గారికి కంగ్రాచులేషన్స్. నిందా ఒక మంచి సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కాబోతుంది. ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అలాగే రాజేష్ గారికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ తానే ఈ సినిమాని నడిపించిండు. అతనికి ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఈ సినిమా ఒక మంచి హిట్ కావాలి, బ్లాక్ బాస్టర్ అవుతుందనే నా నమ్మకం. నేను సినిమా చూసినాక భుజం తట్టి నేను చెప్పిన రాజేష్ గారికి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ అయిందంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ మూవీలో పనిచేసిన అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ కంగ్రాచులేషన్స్. और మీడియా సోదరులందరికీ ఈ సినిమాని మంచి ప్రమోట్ చేయాలని నా స్పెషల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రాజేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. నేను ప్రివ్యూ చూశాను. సో సినిమా డెఫినెట్గా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అలాగే వరుణ్ సందేశ్ గారికి, మీరు మాకన్నా ముందులో వస్తున్నారు. దీని తర్వాత నా ఫిలిం వస్తుంది నెక్స్ట్, వరుణ్ సందేశ్ గారిది. సో హోప్ఫుల్లీ నా తర్వాత ఈయన ఫిలిం ఉంది నెక్స్ట్. వరుసగా వరుణ్ సందేశ్ గారికి ఈ మంత్లో ఇది, తర్వాత నెక్స్ట్ మంత్ ఐ థింక్ అంటే వీఆర్ నాట్ ఎట్ రెడీ అండి, వీఆర్ స్టిల్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. సో మేబీ ఇన్ ద 1.5 month ఆర్ 2 monthsలో రావచ్చు మేము, అది కంప్లీట్ అవ్వగానే. దాని తర్వాత మీది కదా నెక్స్ట్, మీదే కదండి నెక్స్ట్. ఓకే, యా. సో అందరికీ మంచి జరగాలి. సో ఎస్పెషల్లీ ఈ ఫిలిము రాజేష్ గారు చాలా కష్టపడి చేశారు, మాకు తెలుసు. సో రాజేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. సేమ్ టైం వరుణ్. బట్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐ గాట్ దట్ మూమెంట్, మా ఆయన కోసం నేను ఇక్కడికి రావాలి అనిపించింది. అండ్ నిందా సినిమా గురించి ఈ మధ్య సందేశ్ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్లో పాల్గొనడం జరుగుతున్నప్పుడు రోజు ఇంటికి వచ్చి హీ యూస్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ మీ. దట్ ఏంటంటే చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. దట్ మీరు చాలా ఫెయిల్యూర్స్ చూసారు కదా, ఫెయిల్డ్ యాక్టర్గా ఉన్నారు కదా, చాలా ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకుంటా కదా అని. వరుణ్ ఈజ్ నాట్ అ ఫెయిల్డ్ యాక్టర్ అండి. ఈజ్ నాట్ అ ఫెయిల్యూర్ యాక్టర్ అట్ ఆల్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు ఉన్నప్పుడు గత 17 ఏళ్ళగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరైతే అన్నీ సర్దుకుని వెళ్ళిపోతారో, ఇంకా సినిమాలు వద్దు అనుకుంటారో వాళ్ళు ఫెయిల్డ్ యాక్టర్. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చారు, ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఎవరు అంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్కి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఏ సినిమా చేసినా ఆయన 100% ఇస్తారు. సక్సెస్ అవ్వాలనే చేస్తారు, సక్సెస్ రావాలనే చేస్తారు ప్రతి యాక్టర్. అలాగే సందేశ్ కూడా ఏదో ఒక రోజు కొడతారు. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి నిందా టీమ్కి. అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ. ఆయన చెప్పినట్టే ఒక బ్రదర్ లాగా ఇద్దరు షూటింగ్ అయిన పోస్ట్ ప్రొడక్షన్లో కూడా రోజు కలిసి సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ నాకన్నా ఎక్కువ ఆయనతోనే ఉంటున్నారు అని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిఖిల్ గారు, అండ్ థ్యాంక్స్ టు రాజేష్ గారు ఫర్ దిస్ రోల్. ఈ మూవీలో నేను మంజు అని క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారు, సారీ ఫర్ దట్. సో ఎందుకలా మీ మీద నిందేసింది అమ్మాయి. సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.